కూటానికి వెళ్ళాలనే ఆత్మదాహం ఉండాలండి. సన్నిధికి రావాలని ఆత్మదాహం ఉండాలండి. ప్రార్థన చేసుకోవాలని అనే ఆత్మదాహం ఉండాలండి. ప్రతి వారం చెప్తాం కదా, శనివారం 7 గంటలకు ఇక్కడ ప్రార్థన అని. ప్రతి వారం చెప్తాం కదా, ఆదివారం 10 గంటలకు, ఇప్పుడు 9 గంటలకు ఆరాధన అని. అయితే వెళ్ళాలి అనే దాహం మనలో ఉండాలి. ఏం వెళ్తాలండి, ఇప్పుడు చినుకులు పడ్డాయి. ఏం వెళ్తాలండి, ఈ పూట ఎండ ఎక్కువగా ఉంది. ఏం వెళ్తాలండి, ఈ పూట ఎవరో ఆ సమయానికి ఇంటికి బంధువులు వచ్చారు అని మనం దేవుని సన్నిధిని మానివేస్తున్నామే. ఆత్మదాహం మనలో ఎక్కడిది? దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే ఆత్మదాహమే మనలో లేకపోతే, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అనే ఆత్మదాహమే లేకపోతే, ఎక్కడైనా సభ అని చెప్పినప్పుడు, ఎక్కడైనా కూటం అని చెప్పినప్పుడు, ఎవరింట్లోనైనా గృహ కూడిక అని తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళడానికి కూడా అయ్యో మాకు వీలు లేదండి, మాకు కుదరదండి అని చెబుతున్నామే. ఆత్మదాహం ఎక్కడుంది? ఒకరికొకరు కలిసి ప్రార్థించుకుంటే కదా దేవుడు 2-3 ప్రార్థన ఆలకిస్తానన్నాడు. ఒకరికొకరు కలిసి ఆయన సందులో కూడుకుంటే కదా నేను వారి మధ్యలో ఉంటానన్నాడు.